ఇండిగో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. రద్దయిన ఆలస్యమైన ఇండిగో విమానాల టికెట్ల రిఫండ్కు సంబంధించి ఇప్పటివరకు 610 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ప్రయాణికులకు సంబంధించి శనివారం నాటి ఆ సంస్థ దేశవ్యాప్తంగా 3000 లగేజీలను డెలివరీ చేసిందని వెల్లడించింది. విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణాలను రీషెడ్యూల్ చేసేందుకు ఎటువంటి అదనపు ఫీజులు వసూలు చేయవద్దని తెలిపింది. ఇక పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకున్నట్లు పేర్కొంది. టికెట్ రీఫండ్లను ప్రక్రియను ఆదివారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలని, లగేజ్ని 2 రోజుల్లో డెలివరీ అయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం శనివారం ఇండిగోను ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండిగో ఇప్పటికే ప్రకటించింది. సంక్షోభం నుంచి బయటపడడంతో పాటు సర్వీసుల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకునేందుకు సీఈఓ బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. విమాన కార్యకలాపాల పునరుద్ధరణ విషయంలో దశల వారీగా పుంజుకుంటున్నట్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఆదివారం పరిస్థితి మరింత మెరుగుపడిందని 1650 విమానాలు నడుపుతున్నట్లు వెల్లడించారు. సంస్థ ఆన్ టైం పర్ఫార్మెన్స్ నేడు 75% ఉండే అవకాశం ఉందని సిబ్బందికి పంపిన వీడియో సందేశంలో చెప్పారు. 138 విమానాశ్రయాల్లో 137 చోట్ల సేవలందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక పరిస్థితులను చక్కదిద్దేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ సైతం స్పష్టం చేసింది.